హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లో పండగ అంటేనే మొదట గుర్తొచ్చేది వంటి నుండి వచ్చే ఆ గుమగుమలు. ఆ పండుగ గుమగుమలతో ప్రాణం పోసే వంటకం చక్కెర పొంగల్. బెల్లం తీపి, నేతి పరిమళం, బియ్యం మృదుత్వం ఇవన్నీ కలిపితే పండుగే పండుగ. ఇవాళ ఈ చక్కెర పొంగలి ఇంట్లో సులభంగా రుచికరంగా ఎలా చేయాలో చెప్తాను, అలాగే చేసి చూపిస్తారు. పదండి. ఇప్పుడు ఈ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1/2 కిలో బియ్యం, 125 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు కిస్మిస్, 1/2 కిలో బెల్లం, 50 గ్రాములు ఎండు కొబ్బరి, 10 యాలకులు, 200 గ్రాముల నెయ్యి, చిన్న ముక్క పచ్చకర్పూరం. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకొని మనం తీసుకున్న 1/2 కప్పు పెసరపప్పుని దోరగా వేపుకుందాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో మనం తీసుకున్న బియ్యం, వేపిన పెసరపప్పును వేసి 2 సార్లు బాగా వాటర్తో కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం, పెసరపప్పుకి 750 ml వాటర్ వేసుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు మనం తీసుకున్న బెల్లంలో 350 ml వాటర్ వేసుకొని స్టవ్ మీద కరిగించి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకొని జీడిపప్పును లైట్గా వేపుకుందాం. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. కొబ్బరి కూడా బాగా వేగాక కిస్మిస్ వేసి వేపుకోవాలి. అన్నీ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని మనం ముందుగా కరిగించి వడగట్టి పెట్టుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం ఒక పొంగు వచ్చాక ఒకసారి కలుపుకోవాలి. చూశారు కదండి, మనం ఉడికించిన బియ్యం, పెసరపప్పు బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు బెల్లం పాకం కొంచెం జిగురుగా అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పాకం కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉడికించిన బియ్యం, పెసరపప్పుని ఇందులో వేసి ఉడికించుకుందాం. బెల్లం పాకం మరీ ముదురు పాకం రాకూడదు. ముదురు పాకం వచ్చేస్తే మనం ఉడికించిన రైస్కి పాకం పట్టదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ బెల్లం మొత్తం రైస్కి పట్టి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. నాకు 15 నిమిషాలు పట్టిందండి దగ్గర అవడానికి. ఇప్పుడు మనం తీసుకున్న నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మనం నెయ్యి వేసుకున్న తర్వాత చక్కెర పొంగల్ని అలా కలుపుతూనే ఉండాలండి. కలపకుండా వదిలేస్తే అడుగంటుతుంది. అలా కలుపుతూ నెయ్యి పైకి తేలే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. చూశారు కదండి మన చక్కెర పొంగల్ ఎలా ఉడుకుతుందో. నెయ్యి మొత్తం పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి, పచ్చకర్పూరం కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చకర్పూరం మస్ట్ అండ్ షుడ్గా వేయాలండి. పచ్చకర్పూరం వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకుందాం. చూసారు కదండి మన చక్కెర పొంగల్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. నేను చెప్పిన పక్కా కొలతలతో ట్రై చేస్తే మన చక్కెర పొంగల్ ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. అంతేనండి, మన చక్కెర పొంగల్ రెడీ. ఆ నేతి ఫ్లేవరు, బెల్లం తీపితో ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ చక్కెర పొంగల్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పండుగ స్పెషల్ వంటకాల కోసం ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్.